2 మంది ఆడపిల్లల శవాలు చూడలేకపోయినా. అవసరం దేనికి వాళ్ళు దేనికి శత్రువులు? భూమికి శత్రువులా? పుట్టిన తల్లిదండ్రులకు శత్రువులా? దేనికి శత్రువులు వాళ్ళు దేనికి శత్రుత్వం వహిస్తున్నారు? వాళ్ళు శత్రుత్వం అనే పదానికి ఏ రకంగా బాధ్యత వహిస్తారు? మనకి 5-6 కోట్ల మంది మన ప్రజలు ఉన్నారు కదా. మన తెలుగు ప్రజలు నిన్న చాలా మంది రాత్రి అనక వాళ్ళు పాపం ఇళ్ళ బయట ఉన్నారే అంతంత చల్లు. మనం ప్రతి దేశానికి వాళ్ళ ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక అభివృద్ధిలో మనం అంటూ రోల్ ప్లే చేస్తున్నామే. అవును, వీఆర్ హైయెస్ట్ రెస్పెక్టెడ్ పీపుల్ ఇన్ దిస్ ఎర్త్. ప్రపంచాన్ని నడపడంలో మనమే ముందుంటాం. ప్రపంచంలో ప్రతి దేశానికి అభివృద్ధి పదంలో మనం ముందున్నాం. వెరీ వెల్ సెడ్ అండి. ప్రతి దేశం మన మీద నడుస్తుంది. ఈవెన్ దిక్కుమాలిన అమెరికా కూడా అంతే. మనవాళ్ళు అక్కడి నుంచి 54 లక్షల మంది తీసుకురండి ఒకసారి. వెలవల్ల ఆడిపోతుంది అమెరికా. మామిడాకుల్లో చెట్టాగడలో ఇలా అయిపోతుంది. ఏంటిది? మా ప్రైమ్ మినిస్టర్ని మీరు బ్లేమ్ చేస్తారా? ప్రధానమంత్రి అంటే గౌరవం లేదా? దిక్కుమాలి 30 కోట్ల మంది ప్రజలు ఓట్లేస్తే, మేము 140 కోట్ల మంది ప్రజలు ఓట్లేస్తే మా నాయకుడే నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీకి ఈయనకి అసలు కంపారిజన్ లేదు. నరేంద్ర మోడీ జీవితం ఎక్కడ, నీ జీవితం ఎక్కడ? ఇదేంటంటే ఎలా ఉంటుందంటే బాధగా ఉంటుంది. మన ప్రజలందరినీ ఇప్పుడు చూడు పాప, ఆయన ఇందాక ఏమని అడిగాడు, మనం ఇవాక్యువేట్ చేయండి అన్నాడు. సింధు ఏమంటుంది, సేఫ్ సైడ్కి వచ్చానని చెప్పింది. దీని ఇంప్లికేషన్, ఇంపాక్ట్ అసెస్మెంట్ ఒక ఆర్థికవేత్తలు ఆలోచించరా? తట్టుకోలేదు కదా. నేను ఒక ఇంటిగ్రేటెడ్ ఎకనమిస్ట్, నేను గ్లోబల్ సినారియోలో ఉంటాను. ఐ నో వాట్ ఈస్ ది ఇంపాక్ట్. అంటే శాస్త్రి గారు మీరు గమనించారో లేదో, శ్రీలంకలో ఇప్పటికే అంట ఈ పెట్రోల్ బంకుల దగ్గర దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయంట. ఎక్కడ ఫ్యూయల్ అయిపోతుందో, ఎందుకంటే అక్కడ దాడులు జరగడం వల్ల ఒక ఫ్యూయల్ మొత్తం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు ఏషియన్ కంట్రీస్ కి. ఈ నేపథ్యంలో శ్రీలంకలో ఇప్పటికే స్టార్ట్ అయింది ఆ ప్రభావం. వాళ్ళు చేసిన పెద్ద బూత్ ఏంటంటే కంగారుగా నాకు అనిపించింది ఏంటంటే, ఇట్ ఈస్ మై అసెస్మెంట్, ఐ మే బి రాంగ్. నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా వెళ్ళాడు. నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయెల్ వాళ్ళకి చాలా స్పష్టంగా, మీరు ఇరాన్ కొట్టకండి, ఇరాన్ కొట్టబడడం వల్ల మీకు ఉపయోగం లేదు, వాళ్ళు మా స్నేహితులే. దానికంటే అత్యంత ధర్మం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఎ ల్యాండ్ లాక్ కంట్రీ. ఆ ల్యాండ్ లాక్ కంట్రీ మెడిసిన్ దగ్గర నుంచి ప్రతి వస్తువు మనమే పంపించాలి. మాకు ఆ ధర్మం ఉంది. షాబాజ్ పోర్ట్ నుంచి మనం దానికి కూడా మనం ఒప్పుకున్నాం. ఆ పోర్ట్ నుంచి కూడా తెచ్చుకోవడానికి ఒప్పుకున్నాం. మాకు ఇబ్బంది ఉంది అని చెప్తే అది అని అడిగితే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇజ్రాయలీస్ ఒప్పుకున్నారండి. ఓకే, ఇజ్రాయలీస్ ఒప్పుకున్నారు. ఆ ఇజ్రాయలీస్ అమెరికన్స్ చెప్తే అమెరికన్ ట్రంప్ రేపు కాదు ఇవాళ కొట్టేయండి అన్నాడంట. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అడిగాడు. సో మొత్తంగా ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ చేసినటువంటి నిర్వాహకానికి ఒక ఆట, నీకొక ఆట, ఆర్థిక వ్యవస్థ ఆట కాదురా బాబు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే నిన్ను నట్టాడు 10,000 అడుగులు కింద వేస్తారు. ఓకే, ఇదేంటి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కదా ఇది. ఇప్పుడు మనం చూడండి, మనం ఎంత కుట్టుమట్టాడుతున్నాం, మన ప్రజల కోసం మనం బాధపడుతున్నాం. అవును, అయ్యో మన ప్రజలు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరూ ఇబ్బందులు పడతారు. ఎంతో కష్టపడే ప్రజలు వాళ్ళే ఎదిగాది కాదు కదా. చిన్న అందరూ రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలే కదా. వాళ్ళు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తేనే కదా ఇక్కడ ప్రజలుగా వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి కానీ మెడిసిన్ అని ఇదని అదని వాళ్ళకి పాపం ఎంత ఇదిగా ఉంటుంది కదా. అవును శాస్త్రి గారు. శాస్త్రి గారు, ఇంకా అసలు ఆర్థికంగా ఏ విధంగా చితికిపోతోంది ప్రపంచం అనేది కూడా మాట్లాడదాం. అంతకుముందు ఒక్కసారి
ఒక్క నిమిషం. ఎంత విధి విధానం ఇదేంటంటే ఒక పెద్ద సర్కిల్. మత పెద్దలు అందరినీ మనం గౌరవించాలి. మన భారతదేశంలో మన సంస్కారం ఏంటంటే మనం అందరికీ దండం పెడతాం. అది ముస్లిం క్లర్క్ అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, హిందూ అయినా సరే, అందరినీ గౌరవిస్తాం, మనం దండం పెడతాం. ఓకే ఓకే శాస్త్రి గారు, ఒక్కసారి మన రిపోర్టర్ కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా సున్నీ ముస్లిమ్స్ కొంత నిరసనలు తెలుపుతున్నారంట. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను శాస్త్రి గారు. ఎస్ దుర్గేష్, గుడ్ ఆఫ్టర్నూన్ దుర్గేష్. అసలు ఎలా ఉంది ఇటు ఇరాన్ పైన జరిగినటువంటి దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సున్నీ ముస్లిమ్స్ ఇటు కాశ్మీర్లో కావచ్చు, పాకిస్తాన్లో, ఢిల్లీలో, హైదరాబాద్లో ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. హైదరాబాద్లో పరిస్థితి ఉంది, ఇక్కడ పాత బస్తీలో కూడా వాళ్ళు కొంత నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి దుర్గేష్? ఇజ్రాయెల్ దాడిలో మా వీరమరణం పొందినటువంటి ఇరాక్ సంబంధించినటువంటి ఇరాన్ సంబంధించిన సుప్రీం లీడర్ అయినటువంటి హయత్నా అలీ ఖాన్ సంబంధించినటువంటి కమ్యూనికి మొత్తం మద్దతు పలుకుతున్న పరిస్థితి. హైదరాబాద్ నగరం పాత బస్తీ పురాణా వీల్లో భారీగా మహిళలు సైతం ఈ యొక్క ర్యాలీలో నిరసన వ్యక్తం చేస్తున్న ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పురాణా హవేలీ నుంచి దారుషిఫాక్ సంబంధించినటువంటి మస్జిద్ ఏదైతుందో అక్కడికి మొత్తం భారీ ర్యాలీలో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది షియా ముస్లిం సంబంధించిన వర్గం అంతా కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక 2 డేస్ అని చెప్పుకోవచ్చు, ఒక సుప్రీం లీడర్ను కోల్పోయాము, ఒక తీరని లోటు ఉంది. ఒక కమ్యూనిటీ ఏదైతే ఉన్నదో షియా వర్గానికి ఇది ఒక సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడము ఇది ఒక దుర్మార్గమైన పని అని చెప్పి వీళ్ళు మొత్తం మీద ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ఇంకా దేశ విదేశాలు జరిగినటువంటి ఏదైతుందో ఇజ్రాయెల్ దాడిలో చేసినటువంటి దాడిలో కూడా మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ చాలా మంది కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మహిళలు సైతం కూడా మనం చూడొచ్చు, చాలా మంది కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం హైదరాబాద్ పాత బస్సులో